వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని కాపులపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానానికి సంబంధించి యానాం కనకాలపేట గ్రామంలో ఉన్న భూములకు సోమవారం వేలంపాట నిర్వహించారు. స్థానిక ఆలయ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ ఉప కమిషనర్ డిఎల్పి రమేష్ బాబు పర్యవేక్షణలో ఈవో గంటి అశ్విని వేలంపాట నిర్వహించారు. సర్వే నెంబర్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని కాపులపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానానికి సంబంధించి యానాం కనకాలపేట గ్రామంలో ఉన్న భూములకు సోమవారం వేలంపాట నిర్వహించారు. స్థానిక ఆలయ ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ ఉప కమిషనర్ డిఎల్పి రమేష్ బాబు పర్యవేక్షణలో ఈవో గంటి అశ్విని వేలంపాట నిర్వహించారు. సర్వే నెంబర్ 161లో ఉన్న 2 ప్రతులకు గాను సుమారు 3 ఎకరాల 72 సెంట్ల ఖాళీ భూమికి లైసెన్స్ హక్కునకు బహిరంగ వేలంపాట నిర్వహించగా నెలకు 30,000 చెల్లించేందుకు భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు పాట దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో 7 పాల్గొనగా రెండవ హెచ్చు పాటదారులు నందికొల్ల విఘ్న ప్రవీణ్ 29,000 వరకు పాడారు. దీంతో హెచ్చు పాటదారుడు సాయిరాజుకు అధికారులు పాట ఖరారు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ దేవస్థానాలకు ఆదాయం పెంచే చర్యల్లో భాగంగా ఖాళీగా వీడుగా ఉన్న భూములను 11 ఏళ్ల కాలానికి నెలవారీ అద్దె చెల్లించు పద్ధతిని అప్పగించిన తేదీ నుండి 11 ఏళ్ల కాలానికి లీజు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ విజయవాడ కమిషనర్ వారి ఉత్తర్వులకు లోబడి ఈ భూములను వినియోగించుకోవాలని తెలిపారు. దేవాదాయ శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. ఖాళీ స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని, లైసెన్స్ దారులు తాత్కాలిక షెడ్లు మాత్రమే వేసుకోవాలని, నిర్ణీత గడువు అనంతరం యథావిధిగా అప్పగించాలన్నారు. ప్రతి 3 ఏళ్లకు 30% అద్దెను పెంపుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ వేలంపాటలో డిఈఓ వి వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ వి ఫణీంద్ర కుమార్, ఈవోలు బివిఆర్ చౌదరి లక్ష్మణ్, కేవీబీ వేణుగోపాల్, జి శివబాబు, కేటి రవితేజ, కె సోమరాజు, కేవీఎస్, కేవి ప్రసాద్, కృష్ణారెడ్డి, సిబ్బంది రఘుకుమార్, సూరిబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముమ్మడి త్రిమూర్తుల గారి పాట నెల ఒక్కంటికి 28,000 రూపాయలండి. నందికొల్ల విఘ్న ప్రవీణ్ గారి పాట నెల ఒక్కంటికి 29,000 అండి. ప్రవీణ్ గారి పాట నెల ఒక్కంటికి 29,000 అండి. భూపతిరాజు వెంకట సత్యసాయిరాజు గారి పాట 30,000 రూపాయలండి. భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు గారి పాట నెల ఒక్కంటికి 30,000 రూపాయలండి. నెల ఒక్కంటికి 30 రాజు గారి పాట నెల ఒక్కంటికి 30,000 రూపాయలండి. భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు గారి పాట నెల ఒక్కంటికి 30,000 రూపాయలు. ఒకటోసారి అండి. పాటదారులు డిపాజిట్దారులు రేకపల్లి వెంకట రెడ్డినాయుడు గారు, నందికొల్ల విఘ్న ప్రవీణ్ గారు, ముమ్మడి త్రిమూర్తులు గారు 30,000 రూపాయలు. రెన్యువల్ చేయించవలను. చివరి రెన్యువల్ కాలంలో లైసెన్స్ కాలము మరి 3 నెలలు అదనంగా రెన్యువల్ చేయవలను. లైసెన్స్ దారు సొంతంగానే వ్యాపారం నిర్వహించగలను కాదు. బహిరంగ వేలంలో పాల్గొను వారు హిందువులు అయి ఉండవలను. సిక్కులు, జైనం మతము చెందిన వారిని వ్యక్తిగత అఫిడవిట్ నోటరీ చేసి సమర్పించవలను. దేవస్థానం వారి తగ్గింపాట నెల ఒక్కంటికి 46,000 రూపాయలండి. దేవస్థానం వారి తగ్గింపాట నెల ఒక్కంటికి 45,000 రూపాయలండి. 3 ఎకరాల 72 సెంట్లు ఖాళీ స్థలమునకు నెల ఒక్కంటికి దేవస్థానం వారి తగ్గింపాట 45,000 రూపాయలండి. దేవస్థానం వారి తగ్గింపాట 44,000 రూపాయలండి. దేవస్థానం వారి తగ్గింపాట 43,000 రూపాయలండి. దేవస్థానం వారి తగ్గింపాట 42,000 రూపాయలండి. దేవస్థానం వారి తగ్గింపాట 41,000 రూపాయలండి. దేవస్థానం వారి తగ్గింపాట 40,000 రూపాయలండి.
దేవస్థానం వారి తగ్గింపాట 39,000 రూపాయలండి. దేవస్థానం వారి తగ్గింపాట 38,000 రూపాయలండి. దేవస్థానం వారి తగ్గింపాట 37,000 రూపాయలండి. దేవస్థానం వారి తగ్గింపు భూపతిపేట సత్యసాయిరాజు గారి పాట 3 ఎకరాల 72 సెంట్ల భూమికి నెల ఒక్క. ఏమండి రేకపల్లి వెంకటరెడ్డి గారు చెప్పాలి. నందికొల్ల విఘ్న ప్రవీణ్ గారు, ఉమ్మడి తిరుమూర్తులు గారు, భూపతిరాజు వెంకట సత్య సాయిరాజు గారి పాట నెల ఒక్కటికి 30,000 రూపాయలు. రెండోసారి బాబు ఒక్కొక్కరు మీరు ఎస్తానో చెప్పండి. సార్ అడుగుతున్నారు కదా. వెంకట సార్ విఘ్న ప్రవీణ్ గారు సార్ ముమ్మడి త్రిమూర్తులు గారు. వాళ్ళు పోటీ పడి పాడేశారు తప్ప వాళ్ళు కట్టి పరిస్థితి కాదు అది అమౌంట్. అది గ్రహించే మనం అయినప్పటికీ వాళ్ళు పాడుకున్నారు కాబట్టి కట్టి తీరాలి కాబట్టి మీరు కడతారేమో అని మేము వెయిట్ చేయడం జరిగింది. సుమారు 72 గంటలు అంటే ఒక 3 రోజులు 4 రోజులు కూడా సమయం ఇచ్చాం వాళ్ళకి. అయితే మొదట పాటదారుడు ఫెయిల్ అయ్యాడు, రెండో పాటదారుడు కూడా కట్టడంలో ఫెయిల్ అయ్యాడు. మరి ఇద్దరు కట్టినప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసి తిరిగి పాట పెట్టాలి తప్ప ఏం లేదు. నెల ఒక్కింటికి కదా అమౌంట్. ఇప్పుడు అగ్రికల్చర్ భూమి మనం ప్రొడక్షన్ పెట్టామంటే సంవత్సరం ఒక్కింటికి 30,000 కూడా రూపాయలు మించి రావట్లా కవులు ఎకరం ఒక్కింటికి. అలా లెక్కేసుకుంటే సంవత్సరానికి వచ్చే 30,000 రూపాయలు మనకు నెలకే వచ్చింది. కాబట్టి ఇది చాలా మంచి ఆదాయం దేవస్థానానికి. చూసుకోవాలి కదా, అతను పెట్టుబడి పెట్టి చేయాలి కదా. డిపార్ట్మెంట్లుగా మేము కమర్షియల్గా మార్చలేము కదా దాన్ని. పాటదారుడు పెట్టుబడి పెట్టుకుంటాడు. ఏదైనా మనకు వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అదంతా కూడా మనకు సంతృప్తికరమైన ఆదాయం అని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి కాపులపాలెం గ్రామంలో సీతారామస్వామి దేవస్థానంకి సర్వే నంబర్ 161లో గల 3 ఎకరాల 72 సెంట్లని గతంలో ఫిబ్రవరి నెలలో ఒకసారి 11 సంవత్సరాల కాలపరిమితికి బహిరంగ వేలం పాట పెట్టడం జరిగింది. బహిరంగ వేలం పాట ముందుగా ఈ భూమి యొక్క పరిణామాలన్నీ కూడా పరిశీలించి ఆ భూమి యొక్క స్వభావం మరియు సరిహద్దులు అన్నీ కూడా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ల్యాండ్ ప్రొడక్షన్ సెల్ మేడం గారు భారతి గారి ఆధ్వర్యంలో మా డిపార్ట్మెంట్ సర్వేల ద్వారా ముందుగా సర్వే చేయించడం జరిగింది. ఆ విధంగా వారి రహదారులు సరిహద్దులు అన్నీ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఫిబ్రవరి నెలలో మేము బహిరంగ వేలం పాట పెట్టడం జరిగింది. అప్పుడు బిడ్డర్స్ వాళ్ళు పోటీ పడి 1,38,000కి 1,38,000 రూపాయలకి నెల ఒక్కింటికి పాట జరగడం జరిగింది. కానీ అచ్చుపాటదారుడు 1 ఇయర్ మొత్తం అడ్వాన్స్ కట్టడంలో ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా రెండో పాటదారులకు కూడా అవకాశం ఇచ్చాం. వారు కూడా హైయెస్ట్ బిడ్ అమౌంట్ కట్టడంలో కూడా ఫెయిల్ అయ్యడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు కట్టినటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో 2 లక్షల రూపాయలు, ఇద్దరి దగ్గర కూడా 4 లక్షల రూపాయలు మనం ఫర్ఫిట్ చేయడం జరిగింది. చేసి దేవస్థానానికి జమ చేయడం కూడా జరిగింది. అది కూడా మనం ఒక 3 సంవత్సరాల కాల పరిమితికి FDR కూడా చేసి ఉన్నాం 4 లక్షల రూపాయలు. దాని తర్వాత మరలా మనం పబ్లిక్ ఆక్షన్ పెట్టడం జరిగింది ఈరోజు. అయితే ఈ భూమిలో పాడుకునే పాటదారులు కానీ ఈ తాళరేవు పుర ప్రజలు కానీ కొంతమంది దీనికి 2 ఎకరాలు ఒక బిట్టు, ఎకరా 72 సెంట్లు ఒక బిట్టు, 2 బిట్ల కింద మీరు పెడుతున్నారు. అయితే ఆ సైట్కి బయటికి వెళ్ళటానికి లోపల రావడానికి దారి ఒకటే ఉంది. కాబట్టి రెండో బిట్టు పాడుకున్న అతనికి మొదటి బిట్టు పాడుకున్న అతను కనుక ఇద్దరు పాడుకుంటే ఈ సరిహద్దుల్లో దారి విషయంలో వాళ్ళకి ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం 3 ఎకరాల 72 సెంట్లు కనుక మీరు ఒకే పాటగా పెట్టినట్లయితే పాటదారుడికి ఈ సరిహద్దుల విషయంలో కానీ లేకపోతే దారి విషయంలో కానీ ఇబ్బంది ఉండదు అని చెప్పడం కోరడం జరిగింది. దాని మీద మేము భూమిని కూడా పరిశీలించడం జరిగింది మా అధికారులందరం. అయితే ఆ భూమికి చేర్చి పక్కలో ఒక ఆయన లేఅవుట్ వేసి ఉన్నారు, ఆ సిమెంట్ రోడ్లు అది వేసి ఉన్నారు. అటువైపు దారి లేదనే ఉద్దేశంతో ఇప్పుడు 3 ఎకరాల 72 సెంట్లు ఒకటే బిట్టుగా పెట్టడం జరిగింది. అలా పెట్టగా ఈవేళ ఒక 4 డిపాజిట్ కట్టి ఉన్నారు.
అందులో ఒక ఆయన హైయెస్ట్ బిడ్డర్గా నెల ఒక్కింటికి 30,000 రూపాయలకి పేరేంటి భూపతరాజు వెంకటరాజు గారు నెల ఒక్కింటికి 30,000 రూపాయల చొప్పున పాట పాడి ఉన్నారు. ఆ విధంగా మాకు సంవత్సరానికి 3,60,000 రూపాయలు దేవస్థానానికి వచ్చింది. ఆ విధంగా 11 సంవత్సరాల కాల పరిమితి. మరి 1 సంవత్సరం అడ్వాన్స్ కౌలు కూడా ఇప్పుడు వారు కట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా మేము వసూలు చేస్తున్నాం. ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే గతంలో పోటీపడి పాడిన అమౌంట్ కూడా వాళ్ళు కట్టడానికి కూడా చాలా కష్టమైన అమౌంట్. అది 1,38,000 రూపాయలు నెల ఒక్కింటికి కట్టాలంటే ఆ భూమిలో ఏ విధమైన పంట పండటానికి అవకాశం ఉన్న భూమి మాత్రం కాదు. అది భూమి అంతా కూడా మీరు కూడా చూసి ఉంటారు. కాబట్టి దాంట్లో ఎవరైనా సరే హెచ్చుపాటుదారుడు దాన్ని డెవలప్ చేసుకుని వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించాలి తప్ప ఇమీడియట్గా దాని మీద క్రాప్ రూపంలో ఆదాయం వచ్చే పరిస్థితి ఆ భూమికి లేదు. అందువల్ల గతంలో పాడినటువంటి 1,38,000 రూపాయలు అది ఏ విధంగానూ న్యాయసమ్మతం కాదని వారు కూడా కట్టడానికి ముందుకు రాలేదు. కాబట్టి మేము దాన్ని పర్ఫెక్ట్ చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. 11 సంవత్సరములకి 11 సంవత్సరముల పాట. ఎవ్రీ 3 కూడా అతను 30% ఎన్హాన్స్మెంట్ కడతా ఉండాలి మాకు. ఆ విధంగా ప్రతి 3 సంవత్సరాలకి 30% అతను పాడుకున్న దాంట్లో ఎక్స్ట్రా కట్టాలి మాకు. ఆ విధంగా 11 సంవత్సరాల కాలపరిమితి. 11 సంవత్సరాలు కూడా అతను చేసుకునే వ్యాపారం అన్నీ కూడా తాత్కాలిక కట్టడాలు మాత్రమే నిర్మించుకోవాలి తప్ప పైన ఎక్కడ కూడా స్లాబ్ వేయడానికి లేదు. కింద భూమి మీద కానీ లేకపోతే గోడల రూపంలో కానీ ఇటుక రూపంలో ప్లాస్టింగ్ చేసుకోవచ్చు తప్ప పైన షెడ్లు వేసుకుని వ్యాపారం చేసుకోవాలి తప్ప ఏ విధమైన స్లాబ్ వేయడానికి ఉండదు. అలాగే మద్యపానం కానీ ఎటువంటి మాంసాహారానికి సంబంధించిన వ్యాపారాలు కానీ చేయకూడదు. ఆ షరతులన్నీ కూడా ముందుగానే చదివి వినిపించడం జరిగింది. అన్ని షరతులకు వారు అంగీకరించే ఆ పాటదారులందరూ ఇందులో పాల్గొనడం జరిగింది. మరి మీ మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. లాగడ జరిగిన పాటలో కానీ ఈ జరిగిన పాటలో కూడా మీ సహకారం మేము అందించడం వల్లనే మాకు ఈ పాట సక్సెస్ అయ్యామని చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్. నెల ఒక్కింటికి 1,38,000 రూపాయలు అన్నది అసలు ఆ భూమి. కోనసీమ జిల్లా ముమ్మిడివరలో కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేసిన నియోజకవర్గ బీసీలు, కూటమి నాయకులు. కోనసీమ జిల్లా ముమ్మిడివరలో కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేసిన నియోజకవర్గ బీసీలు, కూటమి నాయకులు. ముమ్మిడివరం టీడీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, కూటమి నాయకులు. జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పీసీ పాయింట్. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు బీసీలకు రక్షణ చట్టం 34% రిజర్వేషన్ కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో 34% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ శాసన మండలి, శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి బిల్లు ఆమోదించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవగాహన లోపంతో బీసీలకు 24% మాత్రమే కేటాయించడం వల్ల సుమారు 16,800 మంది స్థానిక సంస్థల్లో రాజకీయ భవిష్యత్తు బీసీలు కోల్పోయారు. ఎన్టీఆర్ టైం నుండి తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా నిలిచారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు 34% రిజర్వేషన్ వినియోగించుకొని ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు వెళ్ళాలి. ఈ మనం కూటమి ప్రభుత్వం అందులో భాగంగా మరి ఈ రోజున మనందరూ కృతజ్ఞతా భావంతో మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విశ్రమ నాయకుడు కొండమండ ఎవరండి, కొండమండ లక్ష్మణస్వామి గారు విశ్రమ కమిటీ సమితి వ్యక్తి. ఆయన ఎప్పుడో పూర్వం పొలం కోసం అవ్వచ్చు ఇటువంటి పాటు వ్యక్తి కొండమండ లక్ష్మణస్వామి గారు. ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి అధికారులకు అనౌన్స్ చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం అనౌన్స్ చేయడా, ఏ ఎమ్మెల్యే కృషి చేయడా. గతంలో అదే కులానికి ప్రభుత్వం అవ్వచ్చు ఆ యొక్క విశ్రమ నాయకుడు ఒక ఆయనకి ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి అధికారులకు అనౌన్స్ చేసింది. అది ఎంత గౌరవ వేళ, ఆ కమ్యూనిటీకి ఎంత గౌరవం ఇచ్చింది వేళ ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే మరి చెట్టుబల్లి చాలా మంది చెట్టుబల్లి మరి కులంలో ఉన్నారు ఇక్కడ. మరి చెట్టుబల్లి కులం చెందినటువంటి దొంబటి వెంకరెడ్డి గారు చేసి కూడా అధికారంలో చేయడం జరిగింది. మనందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్ గా మనకి అధికారికంగా చేసి మనమే కాదు నియోజకవర్గంలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా
ఏదైతే బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తున్నారో అది స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో మొన్న అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఏకగ్రీవంగా 34% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అందరూ కూడా చూశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏదైతే 34% రిజర్వేషన్ ఉంటుందో దాన్ని 24% కుదించి రాజ్యాంగబద్ధంగా మీకు రావాల్సిన పదవులు సుమారు 16,800 పదవులు మీకు ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ అనేక పదవులు కోల్పోయిన పరిస్థితి గత ప్రభుత్వం. మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గారు అధ్యక్షతన మా ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నియోజకవర్గంలో ఉన్న బీసీ సమాజ వర్గంలో ఉన్న అన్ని కులస్తులు కూడా పెద్ద ఎత్తున మన కూటమి ప్రభుత్వానికి ఈ 34% రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా నియోజకవర్గ బీసీలు అందరూ కూడా అభినందనలు తెలియజేసే ఈ ప్రెస్ మీట్కి పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు మన బీసీలకు బీసీ రక్షణ చట్టం కానీ బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఇప్పుడు స్థానికంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కల్పించి బీసీలందరినీ కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా మరి రాజకీయంగా మరి ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మొన్న అసెంబ్లీలో ఏకగ్రీవంగా మరి శాసనసభలోని శాసన మండలిలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని పాస్ చేయడం జరిగింది. దానికి సంఘీభావంగా ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్న బీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో కూడా మా నియోజకవర్గంలో సగభాగం, అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సగభాగం పైన ఉన్న బీసీలు జాతులు అందరూ కూడా ఏకగ్రీవంగా మన కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అత్యధిక స్ట్రైక్ రేటుతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. కాబట్టి ఈ బీసీ సమాజ వర్గానికి కావాల్సిన అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా కూటమి ప్రభుత్వం అన్ని రకాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తున్న తరుణంలో మరి ఏదైతే బీసీలకి 34% రిజర్వేషన్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాన్ని 24% అవగాహన లేకుండా చేయటం వల్ల సుమారు 16,800 పోస్టులు ఏదైతే రాజకీయంగా మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అటువంటి పదవులన్నీ కూడా కోల్పోయిన సంగతి మనందరికీ తెలుసు, బీసీ సోదరులందరికీ తెలుసు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎంతో నమ్మకంతో మీ అందరూ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి బీసీలు అంటే తెలుగుదేశం, బీసీలు అంటే మరి తెలుగుదేశం పార్టీ, బీసీలు అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం మద్దతుగా ఉండేది. అటువంటిది ఈ కూటమి ప్రభుత్వానికి కూడా గత ఎన్నికల్లో పూర్తి మద్దతుతో ఇచ్చినందుకు మరి కూటమి ప్రభుత్వం అంతే చిత్తశుద్ధితో మీ అందరికీ కూడా ఈ 34 రిజర్వేషన్ కల్పించారు. కాబట్టి మీరు అందరూ వచ్చే స్థానిక సంస్థల్లో అత్యధికంగా బీసీలు అందరూ కూడా ఎన్నికయ్యి వారందరూ అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా బీసీ సమాజ వర్గం ముందుకు రావాలన్నదే మన కూటమి ప్రభుత్వ ఆకాంక్ష. కాబట్టి దానికి ఈరోజు మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సార్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గం అలాగే నగర పంచాయతీతో కలుపుకొని మా ముమ్మడివరం నియోజకవర్గంలో మరి బీసీ సోదరులందరూ కూడా ఇక్కడ సమావేశం అయ్యి మాకు ఈ బీసీ సోదరులకి ఈ కూటమి ప్రభుత్వం 34% మాకు ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా మా బీసీ సోదరుల నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరి వారికి మేమందరం కూడా కృతజ్ఞత తెలుపుకునే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో భాగంగా మరి అలాగే స్థానిక ఎమ్మెల్యేగా అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు. ఎందుకంటే వారి సహకారంతో కూడా మాకు ఈ రోజున మా బీసీలకి ఈ 34% రిజర్వేషన్ రావడం జరిగింది. వారికి కూడా మా అందరి తరపున ఆ వ్యక్తికి ఉపకారం చేయాలి ఒక అభిమానంగా కట్టుబడి బీసీలు మేము అటు. కాబట్టి మేము చెప్పేది ఒకటే,
ఈ పత్రికా ముఖం కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ముఖం కావచ్చు, మా బీసీలందరం కూడా ఏకదాటిగా ఈవేళ రేపు రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుని మళ్ళా కూటమి ప్రభుత్వ అధికారులు రావడానికి మేము ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఈవేళ. మరి ఈవేళ ఒకటే చెప్తాం కదా, రెండు మా ఎక్కువ వద్దు. ఈవేళ వైఎస్ఆర్ పార్టీ వారు ఉన్నారు, ఏం చేశారు బీసీలకి ఈవేళ? బీసీలకు ఏం న్యాయం చేశారు ఈవేళ? బీసీలు కూడా రిజర్వేషన్ తగ్గించారా? ఈవేళ ప్రతి విషయంలో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ గాలి మూట కడుతుంది. ఏమి చేయలేక, ఏమి ఆధారం లేక కేవలం గాలి మూట కడుతుంది. కానీ ప్రజలు చూస్తున్నారు ఈవేళ. ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు ఏ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి చూస్తున్నారు. ఈవేళ ఒకటే వేళ మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం. డోర్ టు డోర్ తిరిగినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతో అపూర్వమైన ఆదరణ. అమ్మా మీకు కూటమి ప్రభుత్వం ఎలా ఉందండి? చాలా బాగుందండి. అన్ని పథకాలు అందుతున్నాయండి. ఏంటో మీకు ఇబ్బంది అంటే ఎక్కడో 100 కోటికి తప్ప ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఎంతో ఆదరంగా ఆహ్వానించి కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి, మళ్ళా రాబోయే కాలంలో మనకు మళ్ళా కూటమి ప్రభుత్వమే కావాలి, కూటమి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకోవాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా చెప్పడం జరుగుతుంది ఈవేళ. అది ఈవేళ కూటమి ప్రభుత్వం యొక్క పవర్ అంటే. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని నేను కూడా మా బీసీ సోదరులకు ఒకటే చెప్తున్నా, మేమందరం కూడా కష్టపడతాం. మా బీసీ సోదరులందరూ కూడా కష్టపడి రాబోయే కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకున్న నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అంగన్వాడీ ఆయాలుగా ఎంపికైన వారు అంకిత భావంతో సేవలందించి పిల్లలు ఉన్నతికి తొలిమెట్లు తడబడకుండా ఎక్కేందుకు కృషి చేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ సుబ్బరాజు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అంగన్వాడీ ఆయాలుగా ఎంపికైన వారు అంకిత భావంతో సేవలందించి పిల్లలు ఉన్నతికి తొలిమెట్లు తడబడకుండా ఎక్కేందుకు కృషి చేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ సుబ్బరాజు పిలుపునిచ్చారు. ముమ్మిడివరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 25 ఆయా పోస్టులకు గాను ఎంపికైన 21 మందికి నియామక పత్రాలను విప్ సుబ్బరాజు చేతుల మీదుగా సోమవారం అందజేశారు. పోలవరం మండలం మురిమల్లలో జరిగిన కార్యక్రమంలో ఆయాలకు నియామక పత్రాలను అందజేసిన సుబ్బరాజు పిల్లలు విధిగా ఇష్టపూర్వకంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా ఆయాలు వ్యవహరించాలని సూచించారు. కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం ఎట్టకేలకు గొల్లపాలెం కుయ్యేరు రోడ్డుకు మహద్దశ. గొల్లపాలెం నుండి కుయ్యేరుకు 37.5 కోట్లతో సుమారుగా 13 కిలోమీటర్ల రోడ్డుకు గొల్లపాలెంలో నిర్మాణం చేసిన మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పదంలో భాగంగా స్వర్ణ రామచంద్రపురం దిశగా తీర్చిదిద్దుతామని హామీ. కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం ఎట్టకేలకు గొల్లపాలెం కుయ్యేరు రోడ్డుకు మహద్దశ. గొల్లపాలెం నుండి కుయ్యేరుకు 37.5 కోట్లతో సుమారుగా 13 కిలోమీటర్ల రోడ్డుకు గొల్లపాలెంలో నిర్మాణం చేసిన మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పదంలో భాగంగా స్వర్ణ రామచంద్రపురం దిశగా తీర్చిదిద్దుతామని హామీ. దశాబ్ద కాలంగా అభివృద్ధికి నోచుకోని రోడ్డు ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపించాం అని మంత్రి అన్నారు. రానున్న 3 సంవత్సరాలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపిన మంత్రి గొల్లపాలెం 2 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ నిధులతో చెరువుల నిర్మాణం చేపడతామన్న మంత్రి. రామచంద్రపురం నియోజకవర్గానికి సుమారుగా 4 పార్కులు, చెరువులు సుందరీకరణ పనులు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు.
ఎన్ని విమర్శలు వచ్చినా ఏ రోజు ఆయన ఏం మాట్లాడలేదు. ఓన్లీ చేతలతోనే చూపించిన నాయకుడు అంటే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి వెళ్తారు సార్. ఇప్పుడు రమ్మని మీడియా ఎక్కడ ఇందాక వచ్చాడు. చైతన్య గారు రోడ్డు అండి. చిక్కాల రామచంద్రరావు గారు ఉన్నప్పుడు వేసిన రోడ్డు అండి ఇది. ఓసీపీ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా గోతులు తప్ప ఇంకేమీ లేవండి. నేను పళ్ళ వ్యాపారం చేసుకుంటానండి. పళ్ళ వ్యాపారం చేసుకుంటా లోడు గట్టికెళ్ళేదండి. బియ్య గారి పాకాడ పడిపోతే 20 మంది నన్ను లాగ తీసారండి ఆ రోజున. అప్పటి నుంచి కూడా నడువు వదిలి వచ్చేసిందండి నాకు. ఈ రోజు కుటుంబ ప్రభుత్వంలోని మనకంతా చక్కగా వేసుకుని వస్తున్నారు రోడ్లన్నీ కూడా. ప్రతి రోడ్డు నావుడిపాలెం కానీ, పల్లిపాలెం కానీ, ఇలా తాళరావు కానీ, తిప్పరాజపాలెం కానీ అన్నీ కూడా చాలా చక్కగా వినియండి. ప్రతి మహిళలు కూడా సొంతం ఎత్తున్నారు. కుటుంబ ప్రభుత్వం బాగా చేస్తుంది. అలాగని జనసేన పార్టీ అందరూ కలిసి బాగా చేస్తున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు అని అందరూ చెప్పుకుంటున్నారు. అందుకు చేతను అందరూ సుఖపడతారండి. ఈ రోడ్డు గురించి మండలం ఆఫీసు అయ్యింది కాదు గ్రామంలోని చాలా కష్టాలు అనుభవించాను. ఈరోజు చాలా బాగా అవుతుంది, బాగా చేస్తున్నారు. ఈ రోజు ఆ రోడ్డు కూడా మనకి పడే అవకాశం వచ్చింది, చేస్తున్నారండి. ఇప్పుడు సుభాష్ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో, ఇప్పుడు మంత్రి గారు కూడా వస్తున్నారు. మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇది. అది కాజులూరు అండి. నా పేరు అల్లాడి నరసింహమూర్తి అండి. కాజులూరు మండలం, కాజులూరు గ్రామం, కాకినాడ జిల్లా. ఈరోజు మాది కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము జనసేన
జనసేన తరఫున వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు ఉన్నాయి అందరూ కూడా. అయితే మేము నిజంగా గొల్లపాలెం నుంచి కుయ్యేరు వరకు పడినటువంటి నరక యాతన అంతా ఇంత కాదండి, చెప్పుకోతగిన విషయం కూడా కాదు ఇది. నిజంగా ఈ రూట్లో గర్భిణీ స్త్రీ వెళ్తుంటే 8వ నెలనే 7వ నెలనే డెలివరీ అయ్యే పరిస్థితులు ఏర్పడినాయండి. గత ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా చాలా దారుణంగా, చాలా అధోన్నతిగా ఉండి ఈ నిజంగా మేము పడ్డ పాటలు అన్నీ ఇన్ని కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మా బాధ అలాంటిదండి. నిజంగా ఇన్ని సంవత్సరాలుగా పడినటువంటి యాతన ఇంకా అంతా ఇంత కాదు. కాబట్టి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ఆవలేలగా అలా ఫోన్ చేస్తే చాలు ఇలా చేసే విధంగా తయారయ్యారండి ఈరోజు. అటు నాయకులు, ఇటు కార్యకర్తలు, ఇటు ఓటర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఉండి ఇవాళ ప్రతి పని కూడా జాగ్రత్తగా చేయించుకుంటున్నాం. ఈ యొక్క వాసంశెట్టి సుభాష్ గారు మాకు మంత్రివర్యులు నిజంగా మాకు ఎంతో ఘనంగా ప్రతి పని కూడా మాకు ఇది కావాలి అంటే 24 గంటల్లో మాకు ఆ పనిని సమకూరుస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ ఇంకో 10-15 సంవత్సరాలు కంటిన్యూగా ఉండాలని, ఇదే మళ్ళీ వస్తుందని ఖచ్చితంగా ఏకగ్రీవంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గం తరపున మేము చెప్తా ఉన్నాం. మాది కాజలూరు గ్రామం. గొల్లపాలెం టు కుయ్యేరు రోడ్డు గత 15 సంవత్సరాలుగా ఏ పరిస్థితుల్లో ఉందో మీడియా ద్వారా కానీ స్వయంగా ప్రయాణం చేసుకుని కానీ చూసిన అనుభవం ఉన్న వాళ్ళే. అది మరి గత ప్రభుత్వంలో అవ్వాల్సిన పని ఆగిపోవడం, దాని ఒడిదుడుకులన్నీ తీర్చి మన మంత్రి సుభాష్ గారు దాన్ని వేళ తార్ రోడ్ వేసి ఓపెనింగ్ చేసి కాడికి వచ్చిందంటే ఇది మంత్రి గారి దృష్టి ఎంతైనా ఉందండి. దీనివల్ల ఇబ్బందులన్నీ కూడా చాలామంది కాజూరు రావడానికి ఉద్యోగస్తులు కానివ్వండి, కాజూరు నుంచి ప్రయాణం చేసి ప్రయాణికులు కానివ్వండి, అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి మరి మంత్రి గారికి పదే చెప్పకుండానే ఆయనే చెప్పేవారు, ఈ రోడ్డు గురించి మీరు మాకు చెప్పక్కర్లేదు, మా దృష్టిలో ఉంది, ఎవరైనా ప్రతిసారి రోడ్డు గురించి అనక్కర్లేదు, మేము చేస్తామని చెప్పేసి. ఆ రకంగానే ఆయన మరి తొందరలోనే ఈ రోడ్డు మొదలెట్టించి 4 రోజులు పూర్తి అవ్వకుండానే మళ్ళీ తార్ రోడ్డు వేయించి స్పీడ్ చేయించారంటే ఇది కేవలం మంత్రి గారి కృషి. ఇది నిధులు కూడా ప్రభుత్వం నుంచి పోరాడి తెచ్చి పెండింగ్ వర్క్ని పూర్తి చేస్తున్నారు. మరి మంత్రి గారికి మా కాజూరు తరఫున, కాజూరు మండల ప్రజల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా సుమారు దశాబ్ద కాలం నుండి కూడా, దశాబ్ద కాలం దాటి 12-15 సంవత్సరాల నుంచి కుయ్యేరు టు గొల్లపాలెం సుమారు 13 కిలోమీటర్ల రోడ్డు గుంతలమయమయ్యి స్విమ్మింగ్ పూల్ని తలపించే పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా మరి గత ప్రభుత్వం స్పందించలేదు. మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు ఈ 13 కిలోమీటర్ల రోడ్డు కూడా మరి శంకుస్థాపన చేయటం, దీని వెంటనే పని మొదలు పెట్టడం కూడా జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో బిల్లు ఆగటం వల్ల కొద్ది కాలయాపన చేయటం వాస్తవం. తర్వాత ఇంకా పని పాట లేక ఖాళీగా ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు చాలా కష్టపడి వంట వార్పు కార్యక్రమాలు కానీ, పని లేక రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద దొల్లి కానీ వాళ్ళు నిరసన తెలియజేశారు. వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, ఇది ఎన్డీఏ కూటమి, విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిరంతరం అభివృద్ధి, సంక్షేమం, అలాగే వెలుగులో తీసుకొస్తున్న పెట్టుబడులు, వీటి మీద దృష్టి పెట్టి, అలాగే సంక్షేమంలో కూడా ఏదైతే సూపర్ 6 మాట ఇచ్చారో అన్నీ కూడా సూపర్ హిట్ చేయటం దగ్గర నుంచి అన్ని అభివృద్ధి పనులు క్రమేపీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. బిల్లు పడిన వెంటనే కాంట్రాక్టర్ గారు ఈ పని మొదలు పెట్టినప్పటికీ యుద్ధం కారణంగా ఈ తారు అందుబాటులో లేకపోవటం వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ
ఆలస్యమైనప్పుడు మళ్ళీ వైసీపీకి నాయకులు కొద్ది బీపీ ట్యాబ్లెట్లు వేసుకోకుండా రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ దొల్లటం మొదలుపెట్టారు. పాపం వాళ్ళ శ్రమ అంతా వృధా అయింది. ఈరోజు వాళ్లే మెచ్చుకునే విధంగా ఈ రోడ్ని మేము వేయటం జరుగుతూ ఉంది. సుమారు 37.65 కోట్ల వ్యాయామంతో ఈ 13 కిలోమీటర్ల రోడ్డు వేయటం జరుగుతుంది. ఆల్రెడీ 19.25 కోట్ల పని పూర్తి చేయటం జరిగింది. దాని నిమిత్తం 16.70 కోట్ల బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 37 కోట్ల రూపాయలుతో ఈ రోడ్డు అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇటు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది సుమారు గత 5 ఏళ్ళు మీరు ప్రజలందరూ గమనించాలి. గత 5 ఏళ్ళలో అభివృద్ధి అనేది ఎక్కడా నోచుకోలే. గుంతలమయం, ఎక్కడ చూసినా మెయిన్ రోడ్లన్నీ కూడా గుంతలమయం. అంటే ఉన్న పలంగా నైట్ మొత్తం నియోజకవర్గం అంతా కూడా భూతద్దంలో చేసే పరిస్థితి ఎక్కడా ఉండదు. క్రమేపీ అక్కడ ఉన్న ఇబ్బందులను బట్టి ఒక్కొక్క రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నాం. సుమారు ఈ రోజున మళ్ళీ కూడా 16 కోట్ల రూపాయల వరకు కాజులూరు మండలానికి ఈ 4 రోజుల క్రితం కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం. మేము అభివృద్ధికి సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క రోడ్డు వేసుకుంటా వెళ్తున్నాం. అలాగే నైట్ మా ఏరియాకి చేయలేదు అని కొన్ని ఊళ్ళు గొడవ పెడతా ఉన్నారు. మీరు గమనించాలి, అయ్యింది 2 సంవత్సరాలు. రానున్న 3 సంవత్సరాల్లో కనీసం 1 సంవత్సరం ముందైనా సరే ఈ రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దాం. అందులో ఏ విధమైన సందేహం లేదు. అదేవిధంగా ప్రజలు అత్యంత ఇబ్బంది పడుతున్న రామచంద్రపురం నియోజకవర్గానికి డెవలప్ అవ్వట్లేదు, లేకపోతే కొన్ని సమస్య వెంటాడుతుంది. అలాగే ఈ ద్రాక్షారామం లాంటి పుణ్యక్షేత్రంలో ఇబ్బంది పడుతుందన్న తరుణంలో అది కూడా చొరవ తీసుకుని చిట్టుగళ్ళు వేసి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి వేరే ఉపాధి చూపిస్తామన్న హామీ ఇచ్చి కోర్టు ద్వారా కూడా వెళ్ళి అది శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. అదేవిధంగా అనేక సమస్యలు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడా కూడా పార్కులు అనేవి లేవు ఈ రోజు వరకు కూడా. మరి ఇంచుమించు సుమారు 4 కోట్ల రూపాయలతో పార్కులు అయ్యి కూడా సుమారు 4 పార్కులు కూడా ఒక చెరువు సుందరీకరణ దగ్గర నుంచి అన్నీ కూడా మనం డివైడర్ దగ్గర నుంచి అన్నీ కూడా చేస్తున్నాం. అలాగే కంటైనర్ హాస్పిటల్ పెట్టాం. అలాగే గొల్లపాలెంలో 2 కోట్లు సిఎస్ఆర్ ఫండ్ కూడా చెరువుకి శాంక్షన్ చేయడం జరిగింది. మేము క్రమేపీ అభివృద్ధి అనేది చేసి చూపిస్తా ఉన్నాం. మాటల వరకే పరిమితం అవట్లేదు, చేతల్లో చూపిస్తుంది మంచి ప్రభుత్వం. కాబట్టి సమస్యలు ఉంటాయి, ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఒక్కొక్కటిగా మేము అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. కొద్ది మా ఏరియాకి రాలేదంటే ఇవన్నీ రామచంద్రపురం నియోజకవర్గం అంతా అభివృద్ధి చేసే దిశగానే మేము అందరం ఒళ్ళు వంచి పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ రానున్న 2 సంవత్సరాల్లో ఈ రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుతాం. అందే విధమైన సందేహం లేదు. దీనికి ఎన్డీఏ కూటమి పూర్తిగా అభివృద్ధి సంక్షేమం అనేది డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ రాష్ట్రంలో దూసుకుపోతుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అత్యాధునిక పరికరాలతో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అత్యాధునిక పరికరాలతో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇందులో గుండె వ్యాధి, క్షయ వ్యాధి, ఉబ్బసం, ఊపిరితిత్తులు, పలు రకాల వ్యాధులకు డాక్టర్ శివరాజ్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరంకు అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామ రోగులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన రోగులు ఎంతో పరీక్షించుకొని ఉచిత మందులు తీసుకుని డాక్టర్ శివరాజ్ సేవలు మరువలేనివని హర్షం వ్యక్తం చేశారు. బీపీ షుగర్ ఉన్నాయండి.
బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అంతకుముందు స్మోకింగ్ కానీ ఎప్పుడు ఉందండి? స్మోకింగ్ ఉందా? స్మోకింగ్ ఎప్పుడు లేదు. ఒకసారి ఎక్స్రే చేయించుకుంటారా ఛాతికి? ఒకటి చేయించండి ఒకసారి. అంతకుముందు ఎప్పుడైనా పీల్చిన గొట్టాల్లో పెట్టి పీల్చడం అలాంటివి నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి స్టంట్ ఎక్కడ చూపించుకుంటున్నారు మరి గుండెకి? ఆదినారాయణ గారు అని చెప్పి ఆయన స్వామి దగ్గర కూడా చూపించుకున్నారు. ఏం వర్క్ చేస్తారండి? ఏం వర్క్ ఏం చేస్తారు? పని ఏం చేస్తారు? స్వామి నేను ప్రస్తుతానికి ఏం చేస్తాను, నామలు పెట్టుకున్నాను. అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఎక్కువ మందులకి ఎక్స్పోజ్ అవడం కానీ అలాంటిది ఉన్నప్పుడు అంటే డస్ట్ ఎలర్జీ వచ్చింది స్వామి ఒకసారి. అంత 15 సంవత్సరాల క్రితం నాకు డస్ట్ ఎలర్జీ వచ్చి న్యూమోనియా వచ్చిందండి. లెఫ్ట్ లాగా డాక్టర్ వెంకటరత్న గారు ఉంటే ఆయన వైద్యం చేశారండి. అది తగ్గిపోయిందండి. అప్పటి నుంచి నాకు దీనికి సంబంధించిన ఏమి అనిపించింది. ఇప్పుడు 4 రోజుల నుంచి మాత్రం ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నట్టు ఉందా మీకు ఏమన్నా? ఇట్లు ఎక్కుతుంటే నాకు ఆల్రెడీ వస్తుందండి. ఒకసారి అంటే కానీ ఒకసారి పిల్లి కొత్తలా రావటం. ట్యాబ్లెట్స్ అవి కాదు, అయ్యో జింక్ ప్లస్ అవి ఒక ఫోన్ చేసి వేసుకోండి. ఈ నెప్పులు ఉన్నప్పుడు వేసుకోండి. వేసుకోమన్నారా? ఇలా ఇవ్వమంటారా? నా పేరు డాక్టర్ శివరాజ్. నేను ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని అండి. ఇక్కడ ప్రస్తుతం ఈ ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్లో ఒక 1.5 months నుంచి నేను వారానికి 3 రోజులు వస్తున్నాను. మంగళవారం, బుధవారం, శుక్రవారం సాయంత్రం 5 నుంచి 7 వరకు ఉంటాను. ఊపిరితిత్తులకు సంబంధించిన దగ్గు కానీ, ఆయాసం కానీ, కఫం పట్టడం కానీ, రక్తం పట్టడం కానీ, ఛాతీ నొప్పి కానీ, వీటికి సంబంధించినవి అంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల వచ్చిన ఇబ్బందులు కానీ వీటన్నిటి ట్రీట్మెంట్ ఇక్కడ లభిస్తుంది. ప్రస్తుతం ఈరోజు ఏంటంటే ఇక్కడున్న ప్రజలకు ఈ ఆయాసం, దగ్గుతూ ఊపిరికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఫ్రీగా మెడికల్ క్యాంప్ అరేంజ్ చేస్తాం. ఈ మెడికల్ క్యాంప్లో ఏంటంటే ఊపిరితో సామర్థ్యం తెలుసుకున్న టెస్ట్, పిఎఫ్టీ టెస్ట్ ఫ్రీగా చేస్తున్నాం. దాంతోపాటు బ్లడ్ పరీక్షలు, ఎక్స్రే అన్నీ కూడా 50% ఆఫ్గా చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మందులు అవసరం, మందులు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. యూజ్ ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో రోడ్లు, ఆలయాలు, నెట్వర్క్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునర్నిర్మాణానికి సంబంధించి భారీ స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో రోడ్లు, ఆలయాలు, నెట్వర్క్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునర్నిర్మాణానికి సంబంధించి భారీ స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పనులను చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. 17.69 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లు, కోనసీమ జిల్లాకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన 94 కోట్ల నిధుల్లో ప్రత్యేకంగా పి గన్నవరం నియోజకవర్గానికి 17.69 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో నియోజకవర్గంలోని 4 మండలాల్లో మొత్తం 16 రోడ్లను నిర్మించనున్నట్లు తెలియజేశారు. అత్యవసరంగా ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపథ్యంలో మంగళ, బుధవారాల్లోనే వీటికి శంకుస్థాపన చేసి పనులను పట్టాలెక్కించనున్నారు. దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అంటే రేపు ఎల్లుండ ఈ 16 రోడ్లు కూడా శంకుస్థాపన చేసి మరి మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు శాఖకి సంబంధించినటువంటి ఈ రోడ్స్ కాబట్టి దీన్ని త్వరితగతిన కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో
ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి ఇంచుమించు పీగన్నూరు నియోజకవర్గంలో 80% రోడ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈ రోడ్స్ తోటి కూడా ఇంచుమించు 95% కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్నటువంటి శాఖల్ని 100% న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతాల్లో మరి ఏ విధమైనటువంటి రహదారులు లేనటువంటి ప్లేసులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి అక్కడ ఈ ట్రైబల్ ఏరియాల్లో ట్రైబల్స్కి రోడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. అయితే అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి రోడ్స్ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రోడ్స్ కూడా సక్రమంగా నిర్మాణాలు చేయటం జరుగుతుంది. అందులో ఆ క్రమంలోనే ఇది పంచాయతీరాజ్ రూరల్ రోడ్స్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్ కింద, అంటే ఇది గతంలో సాస్కి అని ఉండేది, దాన్ని రీనేమ్డ్ యాజ్ ఏ పంచాయతీరాజ్ రూరల్ రోడ్స్ స్ట్రెంథనింగ్ ప్రాజెక్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి బొక్కావారి పాలెంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. 1,20,000 నగదు, 300 గ్రాముల వెండి వస్తువులు, బంగారు చెవిదిద్దులు చోరీ జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి బొక్కావారి పాలెంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. 1,20,000 నగదు, 300 గ్రాముల వెండి వస్తువులు, బంగారు చెవిదిద్దులు చోరీ జరిగింది. ఒక్క రఘుబాబు కుటుంబం ఆదివారం ఊరు వెళ్లి సోమవారం ఉదయం 10 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు పగలకొట్టి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెళ్లి పరిశీలించగా గదిలో గల బీర్వా తాళం పగలకొట్టి బీర్వాలో గల సుమారు 300 గ్రాముల వెండి వస్తువులు, 1,20,000 రూపాయలు చెవిదిద్దులు దొంగలించినట్లు గుర్తించారు. చోరీ జరిగిన ఇల్లు పోలీస్ స్టేషన్ కు పూతవేట దూరంలో ఉండటం విశేషం. ఏం కాదు ఏడుపు ఏడ్చి ఇంకేం చేయగలుగుతాం మనం. నా పేరు పొక్క రఘుబాబు. మేము సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెనకాల ఉంటున్నాము. మేము నిన్న మధ్యాహ్నం మా పాప దగ్గరికి కొత్తపేట వెళ్ళడం జరిగింది. అక్కడ నైట్ అక్కడే ఉండి తెల్లవారు పొద్దున్న యథావిధిగా ఆఫీస్కి వెళ్దామని వచ్చి చూసుకునేసరికి మా తలుపు పగలగొట్టి లోపల బీరువాలో డబ్బు, వెండి అవి పోయినాయి. వెంటనే వెళ్ళి స్థానిక ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి ఆయన వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకుని చూసుకున్నారు. క్లూస్ టీం కూడా రావడం జరిగింది. సుమారుగా 1,30,000 వరకు నగదు, 500 గ్రాముల వెండి కూడా పోయింది సార్. ఆదివారం నైట్ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.